కొన్ని ప్రామిస్లు మనం అన్నీ నెరవేర్చలేము, ఎందుకంటే మనకు చేత కాదు. మనుషులం మనం, మన పరిస్థితులు మన వశంలో లేవు, ఎలా అయినా మారిపోవచ్చు. కాబట్టి మనకు వాగ్దానాలు రద్దు చేసుకునే పరిస్థితి మనకుంది. దేవుడికి ఏమైనా దివాళా తీసే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా నష్టాలలో అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా పేషెంట్ అయ్యే పరిస్థితి ఉందా? నిన్న ఆదుకోవడం కాదురా నేనే పేషెంట్ అయ్యాను అనే పరిస్థితి దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు బలహీనుడు కాదు, దేవుడు ఆర్థికంగా నష్టపోడు, దేవుడు ఏ విషయంలో కూడా శక్తిహీనుడు ఎన్నడూ కాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే. అంటే ప్రియ సంఘమా, దేవుడు నీకు నాకు మనకు కూడా చాలా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు, పర్సనల్గా కూడా ఇచ్చాడు. బాగా వినండి అమ్మా, సేవకులు విశ్వాసులు అందరూ వినండి. పరిశుద్ధ గ్రంథములో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు నీకు దేవుడు పర్సనల్గా ప్రామిస్ చేసి ఉండొచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు కూడా మిస్ అవుతాయా, తప్పిపోతాయా, నిరర్థకం అవుతాయా అంటే అవుతాయని గ్రంథం చూపిస్తుంది. ఎవరి తప్పు వలన అవుతుంది? దేవుడు అసమర్థుడై చేయలేకపోతాడా? దేవుడు చేతగాని వాడై చేయలేకపోతాడా? దేవునికి చేతగాక మానుకుంటాడా? మనుషులంగా మనం కొంతమందికి కొన్ని వాగ్దానాలు చేస్తాం, కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఆ వాగ్దానాలు మనం నెరవేర్చలేం. వచ్చే సంవత్సరం నువ్వు పంట వేసుకునేటప్పుడు నీకు సాయం చేస్తాను అని మనం ఒకటికి మాట ఇచ్చామనుకో, వచ్చే సంవత్సరం పూర్తిగా రాకముందు ఈ సంవత్సరంలోనే మన వ్యాపారం దివాళా తీసిందనుకో, నెక్స్ట్ ఇయర్ పంట సంవత్సరం వచ్చినప్పుడు అతడు మన దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తాను అని వాగ్దానం చేసావు కదా, పెట్టుబడికి డబ్బులు కొంచెం సాయం చేయవా అంటే, నాకే లేవురా పెట్టుబడికి, వ్యాపారం దివాళా తీసి నేను అల్లాడుతున్నాను, ఇప్పుడు నీకు పెట్టుబడి ఇచ్చేదానికి నాకెక్కడుందిరా, నేనే అప్పుల పాలేసేస్తున్నాను అంటాం. అంటే కొన్ని ప్రామిస్లు మనం అన్నీ నెరవేర్చలేం, ఎందుకంటే మనకు చేత కాదు. మనుషులం మనం, మన పరిస్థితులు మన వశంలో లేవు, అవి ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు. కాబట్టి మనకు వాగ్దానాలు రద్దు చేసుకునే పరిస్థితి మనకుంది. కానీ దేవుడికి ఏమైనా దివాళా తీసే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా నష్టాలలో అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా పేషెంట్ అయ్యే పరిస్థితి ఉందా? నిన్న ఆదుకోవడం కాదురా నేనే పేషెంట్ అయ్యాను అనే పరిస్థితి దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు బలహీనుడు కాదు, దేవుడు ఆర్థికంగా నష్టపోడు, దేవుడు ఏ విషయంలో కూడా శక్తిహీనుడు ఎన్నడూ కాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే. అలా అయితేనే వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అంత పవర్ఫుల్గా వాగ్దానాన్ని నెరవేర్చగల దమ్మున్న దేవుడు ఎందుకని కొంతమంది విషయంలో వాగ్దానం రద్దయిపోయింది అంటే అది దేవుడి తప్పు కాదు, అది పొందిన మనిషి తప్పు. వాగ్దానాలు పొందుతున్నాం కానీ వాగ్దానాలు మన విషయంలో నెరవేరట్లా. వాగ్దానం అంటే మీకు పదే పదే అర్థం కాదేమో, దేవుని దగ్గర మనం మాట తీసుకున్నాం, దేవుడు కొన్ని ప్రామిస్లు మనకు చేశాడు, కానీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అయిపోయింది మన బతుకు, నెరవేరట్లా. దానికి కారణం ఎవరు అంటే నేను నా అన్వేషణలో గుర్తించింది, దేవుడు ఎంత మాత్రం కాదు 100% మనము, మన బుద్ధి, మన ప్రవర్తన, మన నిర్లక్ష్యం. పాయింట్ నెంబర్ 1లో మీరు రాసుకోండి, వాగ్దానము నిరర్థకం అవుతుందా అంటే అవుతుంది. ప్రశ్న నెంబర్ 1, వాగ్దానం నిరర్థకమైద్దా అంటే అయిద్ది. కారణం ఎవరు అంటే దేవుడుగా మనమే 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 మనమే. ఇది బాగా మీ హృదయాలకు ఎక్కాలి. మనందరికీ దేవుడు భూమి మీద వాగ్దానం ఇచ్చాడు, పరలోక సంబంధమైన వాగ్దానాలు కూడా ఇచ్చాడు, శరీర సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు. కానీ కొన్ని నెరవేరట్లేదు. దానికి కారణం మనమేనేమో మనం చూసుకోవాలి. దేవుడు నాకు మరి మాట ఇచ్చాడు, ఎందుకని నెరవేరలేదన్నయ్యా అనొచ్చు నువ్వు. దానికి కారణం దేవుడు మాత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి కారణం మనమే కావచ్చు. మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం, మన అవిశ్వాసం, మన పిచ్చి వైఖరి, మన తిరుగుబాటు. యూదా ఇస్కరియోతు అంతే చేశాడు, ఇశ్రాయేలు జనాంగం కూడా అంతే చేశారు. కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. వాళ్ళే చదువుకొని మనం అనుకుంటాం మనం అంత బ్యాడ్ కాదులే అని, కానీ కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. అలాంటి పరిస్థితులలో దేవుడు తన వాగ్దానాలు రద్దు చేసేస్తాడు.
ఏమని ప్రామిస్ చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకెళ్తానని చెప్పని మోషే చేత చెప్పించాడా లేదా? చెప్పించాడు. నెరవేర్చాడా? ఏమని చెప్పాడు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీసుకోండి, 14వ అధ్యాయం తీసుకోండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం తీసుకోండి. ముప్పై 35వ వచనం నుంచి చదువు. ఇది యెహోవాను నేను చెప్పిన. ఒక్క నిమిషం. చదువు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజము, నాకు విరోధముగా కూడినదగు చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే. చూసారా, వాళ్ళు ఇక్కడే రాలిపోతారు, వాళ్ళు చేరరు. మరి ఎవరు చేరతారంటే మంచి సమాచారము చెప్పిన విశ్వాసులకు నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు చేరతారు. ఈ దరిద్రులు అన్నారు కదా, మా పిల్లలు కొల్లపోవుదురని. కొల్లపోవటం కాదు, వాళ్ళ పిల్లలకి దాన్ని స్వాధీనం చేస్తా. పెద్దలు పొందలేరా వాగ్దానం, పిల్లలకు స్వాధీనం చేస్తా. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మీరు ఏలికలు అవుతారా అని వాగ్దానం ఇచ్చాడు. మీరు అక్కడ ఏలికలుగా మారుతారా బాబు, స్వతంత్రులు అవుతారు, బానిసలుగా ఉండరు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది, సారవంతమైన భూమి కలిగిన దేశం అది. ఎంత సారం అంటే ఒక్క ద్రాక్ష గెల, మనం అలా గెలబట్టుకొని ఒక్కొక్క పండు తింటాం. ద్రాక్ష గెల ఎంత పెద్ద గెలరా బాబు అంటే, ఒక అరకిలో ఉంటుందా? 250 గ్రాములు ఉంటుందా? పావు కేజీ ఉంటుందేమో గెల, బాగా పెద్ద గెల అంటే. మహా అయితే ఒక అర కేజీ గెల, ఇంకా పెద్ద గెల అంటే. కానీ వాగ్దాన దేశములో వాళ్ళు కోసిన ద్రాక్ష గెల ఎంత పెద్దదంటే, దానికి ఉన్న కాయల బరువు ఎంత ఉందంటే ఒకడు మొయ్యలేకపోయాడు. ఒక గెలని మనం 2 వేళ్లతో పట్టుకొని తినే గెలని, దేవుడు వాగ్దానం చేసిన భూమిలో పండిన గెల ఎంత పెద్దగా ఉందంటే ఒక గెల. దాన్ని కోస్తే దాన్ని 2 మోయాల్సి వచ్చింది. అరటి గెలను మోస్తారు చూడండి, అది. థ్యాంక్ యూ రా బాబు, కాపాడాం. ఇప్పుడు వీళ్ళకి ఎలా వర్ణించాలా అనుకుంటున్నాను. అలాగ మోసారు. దండే అంటారు దాన్ని, దండే. మన ఇళ్లలో బట్టలు వేసుకోవడానికి అప్పుడప్పుడు పాకాలలో కడతారు, దండెం అంటారు. ఇళ్లలో కడతారు, దాన్ని దండెం అంటారు. ఇదేమో దండే. ఒక కర్ర పెట్టుకొని ఆ కర్ర అటొకటి ఇటొకటి మోస్తా, మధ్యలో ద్రాక్ష గెల తగిలిచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక గెలే. అంటే ఎంత సారవంతమైన భూమి అయితే అంతలా గెల కాసింది. దేవుడు చెప్పింది అబద్ధం కాదు. అక్కడికి వీళ్ళు చేరలా, వాళ్ళు చేరరు అంతే. ఎందుకు అంటే వాళ్ళు నన్ను విసిగించారు, నా మీద తిరుగుబాటు చేశారు. వారు తమ అవిశ్వాసము చేత నన్ను విసిగించారు, తమ మాటల చేత నన్ను గాయపరిచారు. ఒకసారి కాదు, 10 మార్లు నన్ను విసిగించారు. ప్రతిసారి వాళ్ళంతే. దేవుడు విసుగు చెందాడు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, దీర్ఘశాంతం వహించాడు. 7 సార్లే వాళ్ళకి తెలిసొచ్చంట. పోనీలే అనుకొని ఎంత సహించాడో మహారాజు. ఎందుకని వాగ్దానం నిరర్థకమైంది అంటే కొన్ని కారణాలు. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను, మన నిర్లక్ష్యమే. రెండవదన్నాను మన అవిశ్వాసము. మూడవదన్నాను మన తిరుగుబాటు, మూర్ఖ వైఖరి. సౌలుని ఇశ్రాయేలు మీద స్థిరముగా రాజుగా చేద్దాం అనుకున్నాడట దేవుడు. స్థిరముగా రాజ్యం ఏంటో తెలుసా మీకు? సౌలు తర్వాత సౌలు కొడుకు తర్వాత సౌలు మనవడు తర్వాత సౌలు ముని మనవడు, అట్లా వరుసగా వాళ్లే సింహాసనం మీద ఎక్కి పరిపాలించాలి, అంత కృప ఇద్దాం అనుకున్నాడట. ఏం చేద్దాం, ఈ సౌలు పదే తిరుగుబాటు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. అకాయ్ జాగ్రత్తగా వినండి, అకాయ్ వినండి, స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. మైండ్ దగ్గర పెట్టుకుని వినకపోతే మీరు కూడా పోగొట్టుకుంటారు. వాగ్దానం చేసిన దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడు, నెరవేర్చగల సమర్థుడు. కానీ మనమే 3 విషయాలు, నిర్లక్ష్యము, అవిశ్వాసము, తిరుగుబాటు, ఈ 3 చేత మనం పోగొట్టుకుంటాం.
మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను. దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం చేయాలంటే, దేవా నీవిచ్చిన మాట చొప్పున నెరవేర్చవా అని దేవునికి దాన్ని గుర్తు చేయాలి. దేవా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నువ్వు ఇలా అన్నావుగయ్యా, ఇలా వాగ్దానం చేసావుగయ్యా, దాన్ని నెరవేర్చుమని ప్రార్థన చేయాలి. మనం వాగ్దానాలు పొందటమే కాదండి, బైబిల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఆ వాగ్దానాలు నెరవేరునట్లు ప్రార్థన చేయాలి. కానీ వాగ్దానాలు మనం పొందాం కానీ ప్రార్థనలు చేయం. ప్రార్థనలో వాగ్దానమును దేవునికి గుర్తు చేయమన్నాడు. దేవుడే చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు, వెదకువాడు ప్రతివాడికి కూడా దొరుకుతుంది, తట్టు ప్రతివానికి తీయబడుతుంది అన్నాడు. వాగ్దానములను మనం స్వతంత్రించుకున్నట్లు మనం ప్రార్థన చేయాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకంటే వయసులో పెద్దవాళ్ళు, పాత తరపు భక్తులు ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా వాగ్దానాలని మెన్షన్ చేసి ప్రార్థన చేస్తారు. ఆహారం ఇయ్యా అని అడిగేటప్పుడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నావు కదయ్యా. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగునునేమో కానీ యెహోవాయందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు గయ్యా. మాటిచ్చావే తండ్రి, సాయం చేయయ్యా అని వాగ్దానాలు గుర్తు చేసి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఐగుప్తీల రోగములలో ఏది మీకు రానియనన్నావే, మీ సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపుతానన్నావే, నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనేనన్నావే, అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు చేత పలికించావే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథం 53లో రాయించావే. దేవా నీ వాగ్దానములను ఎత్తిదిగో గుర్తు చేస్తున్నాను నా తండ్రి. నువ్వు మర్చిపోయావా అయ్యా, నీ మాటలు మర్చిపోయావా, నీ ఒట్లు మర్చిపోయావా, నీ ప్రామిస్లు మర్చిపోయావా? నా తండ్రి, నీవు ముట్టి నన్ను స్వస్థపరచు నాయనా, ఇదిగో నేను బ్రతుకున్నట్లు నన్ను బాగు చేయి అని దేవుని వాగ్దానములను ఎత్తి మనం ప్రార్థించాలి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని. ఏ స్థితిలో వాగ్దానం చేశాడంటే, మొరియా దేశమందున్న పర్వతం మీద ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రహాము ఫిక్స్ అయినప్పుడు, అక్కడ దేవుడు అబ్రహాము యొక్క త్యాగమును మెచ్చుకొని, సిద్ధపాటును మెచ్చుకొని, దేవునికి భయపడుట అనే దాన్ని గురించి మెచ్చుకుని, శబాష్ అబ్రహాము శబాష్, నేను నీకు ఇచ్చాను 100 ఏళ్లకు ఒక కొడుకుని, వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, చాలా ప్రేమించావు, అంత ప్రేమించిన వాడిని తెచ్చి బలియమంటే ఇవ్వటానికి సిద్ధపడ్డావు. నీవు నాకు భయపడు వాడవని ఇందువలన నేను తెలుసుకున్నాను. నీవు నన్ను ప్రేమిస్తావు, నాకు భయపడతావు, నేను అడిగితే ఏదైనా చేస్తావు. ఆహా, నన్ను సంతోషపెట్టావయ్యా, నన్ను సంతోషపెట్టావయ్యా. ఓ, సముద్రపు దరినున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలవా? ఆకాశ నక్షత్రములు లెక్కింపగలవా? లెక్కించలేను. నువ్వు లెక్కించలేనంత సంతతి నీకు ఇస్తాను పో అన్నాడు.